వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. ఉస్తాద్ భగత్ సింగ్ మార్చి 19వ తేదీ ఉగాది పర్వదినం సందర్భంగా మన ముందుకు వచ్చిన సినిమా. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్ రోల్ పోషించినటువంటి సినిమా, హరీష్ శంకర్ డైరెక్ట్ చేసినటువంటి సినిమా, అలాగే మైత్రి మూవీ మేకర్స్ ఇవాళ టాలీవుడ్ లోని అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటిగా విరాళిల్లుతున్నటువంటి ఆ బ్యానర్ నుంచి వచ్చినటువంటి సినిమా. మరి ఈ సినిమా టాక్ ఎలా ఉంది ఏంటి అనేది ఆల్రెడీ మనం చెప్పుకుంటూ ఉన్నాం. కాకపోతే ఏదైతే పవన్ కళ్యాణ్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారో, ప్రధానంగా ట్రేడ్ వర్గాల వాళ్ళు, డిస్ట్రిబ్యూటర్లు, సినీ వర్గాల వాళ్ళు, ఆ స్థాయిలో ఓపెనింగ్స్ రాలేదు అనేటువంటి మాట మాత్రం వాస్తవం. నార్త్ అమెరికాలో కూడా ఈ సినిమా $6 లక్షల కలెక్షన్ ని 2 రోజుల్లో సాధించింది. సో అది తక్కువే అని చెప్పాలి. ఎందుకంటే ఆ సినిమా అసలు యాక్చువల్ గా మొదటి రోజే $1 మిలియన్ ని వసూలు చేయగలిగినటువంటి సత్తా ఉండాల్సినటువంటి సినిమా. అంతకుముందు ఓజీతో పోల్చుకుంటే ఓజీ ఆయన కెరీర్ లోనే ఒక బిగ్గెస్ట్ గ్రాసర్ అని మన సంగతి తెలిసిందే. అలాగే ఓపెనింగ్ డేనే 145 కోట్ల రూపాయల దాకా అది వసూలు చేసింది గ్రాస్ పరంగా. దాంతో చూసుకుంటే ఈ సినిమా కేవలం 52-53 కోట్ల రూపాయల దగ్గరే ఆగిపోయింది. ఎక్కడ 145, ఎక్కడ 52 అని చెప్పేసి ఆ రకంగా విశ్లేషకులు కూడా చెప్తూ వస్తూ ఉన్నారు. సో అది పక్కన పెడితే ఈ సినిమాని ఇప్పుడు చిరంజీవి ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ, అలాగే పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ, మరి కొంతమంది సెలబ్రిటీలు, నిర్మాతలు, అలాగే ఆ సినిమా టీం మెంబర్స్ వీళ్ళందరూ కూడా కలిసి వీక్షించారు. హరీష్ శంకర్ కుటుంబం, శ్రీలీల కూడా చిరంజీవి పక్కనే ఉండి ఆమె కూడా ఈ సినిమాను మరోసారి చూశారు. దానికి సంబంధించి మైత్రి మూవీ మేకర్స్ పంచుకున్నటువంటి పోస్ట్ ఇది. మెగాస్టార్ చిరంజీవి గారు వాచ్డ్ ఉస్తాద్ భగత్ సింగ్ విత్ హిజ్ ఫ్యామిలీ అండ్ థరోలీ ఎంజాయ్డ్ ఇట్. సో చూసి ఆయన థరోగా దీన్ని ఎంజాయ్ చేశారు అని చెప్పేసి రాసుకొచ్చారు. హీ లవ్డ్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ ద ఫిలిం అండ్ అప్రిషియేటెడ్ ద ఎఫర్ట్స్ ఆఫ్ ద ఎంటైర్ టీమ్. ప్రతి మూమెంట్ని, ప్రతి క్షణాన్ని ఆయన ఆస్వాదించారంట, ఎంజాయ్ చేశారంట. అలాగే టీం యొక్క ప్రయత్నాన్ని, అందరి మొత్తాన్ని కూడా అభినందించారని చెప్తున్నారు. డోంట్ మిస్ హిజ్ రియాక్షన్ ఫర్ వానా వానా వెల్లువయ్యే ఈ మనసే సాంగ్స్. సో సినిమాలో వానా వానా వెల్లువయ్యే అది చిరంజీవి గారిది, అది మనకు తెలుసు. ఆ పాట వచ్చినప్పుడు, అలాగే ఈ మనసే అది పవన్ కళ్యాణ్ సొంత సినిమా నుంచి వచ్చింది. మరి ఆ పాటలు వచ్చినప్పుడు ఆయన రియాక్షన్ని చూడాలి అంటున్నారు. అంటే వాళ్ళు ఒక వీడియోని షేర్ చేశారు, పంచుకున్నారు. చిరంజీవి గారు ఆ సినిమా చూస్తున్నప్పుడు ఆ వానా వానా వెల్లువయ్యే పాట వచ్చినప్పుడు ఆయన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ని కెమెరా క్యాప్చర్ చేసింది అనమాట. ఒకసారి చూడొచ్చు మనం. ఇది స్పెషల్గా వాళ్ళు చూసినటువంటి చూడొచ్చు మనం. చిరంజీవి అలాగే అన్నా వదిల్ని ఆయన ఆలింగనం చేసుకున్నారు. సో ఇలా మనకు లైట్లు ఆఫ్ అవటం వల్ల చీకటిగా కనిపిస్తుంది. అలాగే పవన్ కళ్యాణ్ ఆయన భార్య అన్నా లెజ్నోవా, వాళ్ళిద్దరు క్యాండిడ్ మూమెంట్స్ కూడా ఆ సినిమా చూసేటప్పుడు సో ఎలా ఇదారు. అలాగే వదిన చిరంజీవి భార్య, సో ఆమె కూడా పవన్ కళ్యాణ్కి ఏదో చెప్తున్నట్టుగా మనకి కనిపిస్తూ ఉంది. శ్రీలీల కూడా సిగ్గుపడుతున్నట్టు సో ఇక్కడ మనం చూడొచ్చు. భార్యాభర్తలు ఎలా, శ్రీలీలతో కూడా చిరంజీవి ఏదో చెప్తున్నట్టుగా మనకి ఇది కనిపిస్తోంది. ఇలా సో ఈ సినిమాని ఎంజాయ్ చేశారు వాళ్ళు చిరంజీవి. సో ఆయన అయితే మనకు దీని ప్రకారం అయితే బాగా ఎంజాయ్ చేసినట్టుగా, అంటే ఒక కమర్షియల్ సినిమాని, అందులో వచ్చేటటువంటి మూమెంట్స్ని సాధారణంగా ప్రేక్షకులు ఎలా ఎంజాయ్ చేస్తారో ఒక సాధారణ ప్రేక్షకుడు లాగానే చిరంజీవి దాన్ని ఎంజాయ్ చేసినట్టుగా, కేవలం చిరంజీవి మాత్రమే కాకుండా ఆయన సతీమణి సురేఖ గారు, అలాగే పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజ్నోవా, వీళ్ళు కూడా చాలా బాగా ఆ సినిమాలో ఉన్నటువంటి మూమెంట్స్ని ఆస్వాదించినట్టుగా మనకు తెలుస్తుంది. సో మరి ఇది ఏమన్నా పబ్లిసిటీకి, ఆ సినిమా పబ్లిసిటీకి పనికి వచ్చి కలెక్షన్స్ని పెంచడంలో దోహదం చేస్తుందేమో చూద్దాం. సో మొత్తానికి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కలెక్షన్స్ బాగా పెరగాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఈ రోజు శనివారం, అలాగే ఆదివారం, రేపు ఆదివారం, ఈ 2 రోజుల్లో ఎక్కువ కలెక్షన్స్ ని ఈ సినిమా రాబట్టగలిగితే మాత్రం ఖచ్చితంగా ఆ బ్రేక్ ఈవెన్ పాయింట్ కి దగ్గరకు వెళ్లే అవకాశం ఉంది. మరి అది జరుగుతుందా లేదా, లెట్ us wait and see.